వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, ఈ ఉదాహరణ పెద్దలు ఊరికే అనలేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే ఆలోచనకు నిదర్శనమే ఇక్కడ కొందరు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు బేసిక్గా ఎంబీబీఎస్, పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతోనే తన డాక్టర్స్ బృందంతో కలిసి ఈ ఊరికి సేవ చేయాలి, ఒక సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతోనే ఈరోజు కొత్త గ్రామంలో రాకేష్ గారు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సర్వీస్ చేయడానికి ఈరోజు మీరు ఏదైతే హెల్త్ క్యాంప్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఈ గ్రామంలో? నా పేరు డాక్టర్ రాకేష్ అండి, పల్మనాలజిస్ట్. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. సో నేను పుట్టింది ఇదే ఊరు, సో నేను చదువుకుంది కూడా ఇదే ఊరు. సో ఇక్కడ నాకు అందరు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. ఈవెన్ మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు స్టిల్ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. సో అక్కడ రెగ్యులర్ హైదరాబాద్ ఉంటాము, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా వచ్చి చేసుకొని పోతే బెటర్. సో మన జనాలకు కూడా కొంచెం సేవ చేసినట్టు ఉంటుంది, మన ఊరికి మన గ్రామానికి కొంచెం సేవ చేసినట్టు ఉద్దేశంతో సో మా సార్ వాళ్ళతోటి అందరితో కలిసి సో ఈ క్యాంప్ పెడదాం జరిగింది. సార్ ఇది మొదటి క్యాంపా? ఈ మొదటి క్యాంప్ లోని ఎలాంటి స్పందన వచ్చింది మీకు? ఇది మొదటి క్యాంప్ అండి, ఫస్ట్ క్యాంపే, బట్ రెస్పాన్స్ మాత్రం మంచిగా వచ్చింది చాలా. సో మేము ఒక 100 మెంబర్స్ అట్లా అనుకున్నాం, కానీ ఇప్పటికైతే 400 మెంబర్స్ వచ్చారు. అందరూ వచ్చి చూపించుకొని పోతున్నారు. సో మంచిగా అనిపిస్తుంది చాలా. సార్ మొదటిగా ఈ గ్రామానికి మీరు ఈ సర్వీస్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఏ విధంగా మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి? సో నేను చదువుకుంది మొత్తం ఇక్కడనే అండి. సో ఈవెన్ నా బాల్యం మొత్తం ఇక్కడ నడిచింది. ఈవెన్ స్టిల్ నేను రెగ్యులర్ వచ్చి పోతూ ఉంటాను మా ఇంటికి. సో అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. సో అందుకోసం కానీ మా ఊరికి ఏమైనా చేయాలి, సో కొంచెం మన సేవ ఉపయోగపడాలని దాంతో సో మా బృందంతో కలిసి నేను డిసిషన్ తీసుకున్నామండి. ఈ ఆలోచన చేసే ముందు గ్రామస్తులతో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఈ ఇంప్లిమెంటేషన్ చేసేదానికన్నా వాళ్ళతో మీరు చర్చలు చేసింటారు కదా జనరల్ గా. సో మా బృందం వాళ్ళు హాస్పిటల్ అందరు చూసుకొని ఫస్ట్ వాళ్ళే చూసుకొని అన్ని మాట్లాడుకొని సర్పంచ్ కానీ వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేసి సో కంపల్సరీ పెట్టండి, సో కంపల్సరీ చేద్దాము, సో ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి పెట్టమని చెప్పారు. మరొక డాక్టర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఈ విషయం మీ డాక్టర్ గారు చెప్పినప్పుడు మీరు ఎలా స్పందించారు? చేద్దామా లేదు ఇట్లా మనకి ఎట్లా బిజీగా ఉంటారు ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే, అంతా మీద అంతా షెడ్యూల్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా, గ్రామాలకు వెళ్ళి సర్వీస్ చేద్దాం అంటే మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? నా పేరు డాక్టర్ మల్లికార్జున్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్. మాది పక్క ఊరే తాండ్రా. సో ఏంటంటే ఈ విషయం ఫస్ట్ ఈ ఐడియా రాగానే సరే మనం కూడా ఈ లోకల్ కమ్యూనిటీకి హెల్ప్ అవుతాము, సర్వీస్ ఓరియంటెడ్ ఉంది. సో ప్రజలు కూడా ఏమంటారు, ఎక్కడికో హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కష్టం. సో అక్కడ ట్రీట్మెంట్ ఏదో సేమ్ ఫెసిలిటీస్ సేమ్ అక్కడ సర్వీస్ ఇక్కడ అందుబాటులో అవైలబుల్ చేయడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మీరు చేస్తూ వస్తున్నారు కదా, ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గర తరచుగా వచ్చేస్తారు? వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉంది? వాళ్ళు తరచుగా ఎక్కువ ఏ దీర్ఘకాలిక రోగాలను దృష్టికి తీసుకొచ్చే ఆలోచన? ఇక్కడ ఎక్కువగా ఆల్మోస్ట్ 90% మెంబర్స్ ఎక్కువ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ తోనే వస్తున్నారు. సో వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని చూసుకొని టాబ్లెట్స్ రాయడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, వీలైతే కొంతమందికి ఎవరికైనా సర్జరీస్ అవసరం ఉంటే సజెస్ట్ చేయడం, ఇవన్నీ చేశాము. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ పరంగా మాత్రం మాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను అనమాట. ఇక్కడ సార్ చెప్పండి, వాళ్ళకు మీరు ఓన్లీ ట్రీట్మెంట్ అయినా ఏమైనా మెడిసిన్స్ కూడా ఇచ్చే ఆలోచన చేస్తారా, లేదా అంటే ఫర్దర్ నెక్స్ట్ ఇంకేదైనా హాస్పిటల్ కి అప్రోచ్ అవ్వాలని సూచనలు సలహాలు ఇచ్చారు? సో యాక్చువల్గా ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత మేజర్ క్యాంప్ వచ్చేసి మన మెట్రో హాస్పిటల్స్ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పెరిగి, సో ఇక్కడనే అంతా వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు కూడా అందరు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేసేసి వాళ్ళ తరపు నుంచి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, సో బీపీ మిషన్స్, తర్వాత వచ్చేసి మిగిలిన అన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ తరపు నుంచి సో వాళ్ళన్నీ చేసుకొని చేస్తున్నామండి. ప్రధానంగా మెట్రో అంటే ఈ క్యాంప్ పెట్టడానికి ప్రధాన కారణం మెట్రో హాస్పిటల్ వారు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ వారు కూడా ఉన్నారు, వాళ్ళు ఎట్లా సహకరించారు సార్ మీరు చెప్పండి. ప్రధానంగా మీ సహకారం ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా, మీరు ఎట్లా స్పందించారు సార్ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? హలో అండి, నా పేరు రమేష్. ఏం లేదండి, నేను కూడా ఇదే ఊర్లో పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను, అక్కడ ఏదో హాస్పిటల్లో చేసుకుంటున్నాము. రీసెంట్ గా సార్తో కలిసి మేము కూడా హాస్పిటల్లో జాయిన్ అయినాము. కాబట్టి మేము అందరం ఒక టీం మెంబర్సే. ఇక్కడ ఉండి మనం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏంటంటే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, దగ్గు, దమ్ము, ఆయాసం, ఎవరు చూసినా ఇదే కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఓకే, ఎలాగో మన టీం మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇదేదో బాగుంటుంది అని తోటి మేము అందరి ఫస్ట్ సర్పంచ్ గారితో, కార్యదర్శి గారితో, వీళ్ళందరితో డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి ఓకే మంచి ప్రోగ్రామే చేస్తున్నారని వాళ్ళు కూడా సహకారం చేయడం జరిగింది. అదే ఉద్దేశంతోనే ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాం.
సార్ ఇలా మెట్రో హాస్పిటల్ నుంచి ఎంతమంది స్టాఫ్ వచ్చారు, ఎంతమంది డాక్టర్స్ వచ్చారు, ఏంటి ఫర్దర్? హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్స్ వచ్చినారండి. ఆర్థోపెడిషన్ డాక్టర్ ఒకరు, పల్మనాలజిస్ట్ డాక్టర్ ఒకరు. స్టాఫ్ వచ్చేసి ఒక 4 సిస్టర్స్ వచ్చినారు. మేనేజ్మెంట్ తో ఒక 5-10 మెంబర్స్ అయింది. అంటే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి మీరు హెల్త్ క్యాంపులు పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? ఉందండి, తప్పకుండా. అంటే ఒకసారి మనకు మంచి ఇంప్లిమెంటేషన్ అయింది అనుకోండి, నెక్స్ట్ పెట్టే ఆలోచన కూడా ఉంది మనకి. సో ఈ ప్రాంత ప్రజలకు మీరంటే అంటే జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారు హైదరాబాద్ లో. మీరు ఆ సర్జరీ ఈ సర్జరీ అనుకుంటూ కనీసం ఫ్యామిలీ కూడా టైం కేటాయించని పరిస్థితుల్లో చాలా మంది చూస్తూ ఉంటాం కదా. మీరు ఇంత టైం కేటాయించి ఈ పరిసర ప్రాంతంలోని మీరు పుట్టిన గడ్డకి అంటే కన్నవారి కానీ ఊరు వారి కానీ సేవ చేయాలనే ఆలోచన మీలాంటి యంగ్ డాక్టర్స్ కి మీరు చెప్పే సలహాలు సూచనలు మెసేజ్? కంపల్సరీ అండి. ఎందుకంటే మన పుట్టిన భూమికి అని మనం దానికి కంపల్సరీ సేవ చేయాలి. మనకున్న టైంలో ఎంతో అంత కొంత టైంలో ఏదో ఒక టైం కేటాయించుకొని చేస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. అది మనకు మంచిది, సేవ చేసినట్టు ఉంటుంది. ఇది సేమ్ టైం జనాలకు కూడా ఇంతగానో చదువుకుని మన ఊరు నుంచి మనకు వస్తున్నాడు, సో మనం కూడా చెప్పుకోనేకే, సో మనకు డాక్టర్ ఉన్నాడు, సో మనం కూడా చెప్పుకోనేకి ఏదైనా బాధలు ఏమైనా చెప్పుకోనేకి, తర్వాత సలహాలు, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ చేయించుకోవాలి, దీంట్లో సర్జరీ అవసరం పడుతుందా పడదా అన్న దానితో సలహాలు ఏమైనా కూడా ఈజీగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. చెప్పండి. ఇంకా ఈ ప్రాంత ప్రజలు అంటే మరి ఇన్ని అంటే తాండ్ర వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, మరి ఈ గ్రామంలో చుట్టుముట్టు ఇదే గ్రామం కాకుండా చుట్టుముట్టు గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్ పెట్టే ఆలోచన ఏమన్నా ఉందండి. హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడేసేసి సో మేము కంపల్సరీ అనుకుంటున్నాం అది. సో ఒకసారి మనకు మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ చుట్టుపక్కల ఊళ్ళో చూసుకొని పెడదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఇక్కడ తాండ్ర గ్రామంలో ఏదైతే డాక్టర్లు 3 ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళు ఏంటంటే ఆలోచన చేసిన విధానం ఏంటంటే వాళ్ళు మొత్తానికి పుట్టిన ఊరికి కన్నా ఈ ప్రజలకందరికీ సేవ చేయాలి. అన్ని దానాల కన్నా రక్తదానం, అన్ని దానాల కన్నా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లోని చాలా విలువైంది, చాలా డబ్బుతో కూడుకున్న వైద్యంతో, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ సర్వీస్ హెల్త్ క్యాంప్ మెట్రో వాళ్ళు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ వాళ్ళ సహకారంతో ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ముందు చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్ పెట్టాలి. మాలాంటి డాక్టర్లు కూడా వీళ్ళు ఇచ్చే సలహా ఆలోచన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి క్యాంపులు మీరు కూడా ఏదైనా నెలలో 2 నెలల్లో ఒక క్యాంపు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఉచిత వైద్యం ఏదైనా క్యాంపులు పెట్టి వాళ్ళని ఏదైనా మానసిక రోగాల నుంచి కూడా వాళ్ళని విముక్తి కలిగించేలా ప్రతి ఒక్కరు ఆలోచించాలన్న విధానాన్ని వాళ్ళు తీసుకొస్తున్న నిజంగా చాలా హర్షణీయం అండి. మొత్తానికి ఇదంతా చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్, కల్వకుర్తి, కొట్ట గ్రామం నుండి.